శ్రీమద్ భక్తి ఛానల్ ద్వారా ఈరోజు మీకు సింహాచల క్షేత్ర మహత్యం గురించి మరియు ఇప్పుడు అక్కడ జరుగుతున్న గిరి ప్రదర్శన గురించి ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో కొలువై ఉన్న శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అంటే సింహాచలం అత్యంత ప్రాచీనమైన విశిష్టమైన వైష్ణవ దివ్యక్షేత్రం ఇది. స్థానికులు ఈ స్వామిని ఎంతో భక్తితో సింహాద్రి అప్పన్న అని పిలుచుకుంటారు. హిందూ పురాణాలు ఇతిహాసాల ప్రకారం ఈ క్షేత్రానికి ఉన్న ముఖ్యమైన ప్రాముఖ్యతలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఏంటంటే ఇక్కడ చెప్తున్నాను, ఇది అరుదైన అవతారమూర్తి అంటే వరాహ నరసింహ ఈ రెండు కలయికతో ఉంటాయి. వరాహ అవతారం, నరసింహ అవతారం ఈ రెండు కలిసి ఇక్కడ అవతారం ఎత్తాడు ఆయన. దశావతారాల్లో విడివిడిగా ఉండే వరాహ నరసింహ ఈ అవతారాలు రెండు కలిసి ఇక్కడ ఒకే మూర్తిగా మనకు దర్శనమిస్తాయి. ఈ క్షేత్రం యొక్క అతిపెద్ద ప్రత్యేకత ఏంటంటే స్వామివారి శరీరం మనుష్యాకారంలో, తల సింహరూపంలో అంటే నరసింహ రూపంలో మరియు తోక వరాహ రూపంలో అంటే పంది రూపంలో ఉండి త్రిభంగి ముద్రలో కొలువై ఉంటుంది. ఇది ఒక విశిష్టం. ఇది ఇక్కడ తర్వాత ఈ వరాహ నరసింహస్వామికి నిరంతర గంధాలంకరణ అంటే గంధంతో నిరంతరం నిజరూప దర్శనం. స్వామివారి ఉగ్రరూపాన్ని వేడిని శాంతింపజేయడానికి ఏడాది పొడవున విగ్రహాన్ని దట్టమైన గంధపు పొత్తుతో కప్పి ఉంచుతారు. అంటే గంధం రాస్తూనే ఉంటారు. గంధపు పొత్తుతో ఉన్నప్పుడు స్వామివారు చూడడానికి ఒక శివలింగ ఆకారంలో కనిపిస్తూ హరిహర అద్వైతానికి ప్రతీకగా నిలుస్తారు. అంటే అటు శివుడిలా దర్శనమిస్తాడు, ఇటు విష్ణుమూర్తిలాగా ఇక్కడ ఈ ఆకారం కనిపిస్తుంటుంది. కేవలం ఏడాదికి ఒక్కసారి మాత్రమే వైశాఖ శుద్ధ తదియ అంటే అక్షర తృతీయ రోజున స్వామివారి గంధాన్ని పూర్తిగా తొలగించి కేవలం 12 గంటల పాటు భక్తులకు నిజరూప దర్శనం అంటే చంద్రోత్సవం కల్పిస్తారు. ఇక్కడ ప్రహ్లాదుని రక్షణ ఇది ఈ క్షేత్రం యొక్క పురాణం. ఏమిటి అంటే పురాణాల ప్రకారం రాక్షసరాజైన హిరణ్యకశిపుడు తన కుమారుడైన పరమ విష్ణు భక్తుడిని ప్రహ్లాదుని చంపడానికి ఈ కొండపై నుంచే కిందకి తోయించాడు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు ప్రహ్లాదుని రక్షించి ఇక్కడే స్వయంభూమూర్తిగా వెలిశాడని ప్రతీతి. అయితే కృతయుగంలో ప్రహ్లాదుడే ఈ ఆలయానికి మొదట సృష్టికర్త అని నమ్ముతారు. తిరిగి త్రేతాయుగంలో పురూరవ చక్రవర్తి ఈ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించి గంధలేపన సాంప్రదాయాన్ని ప్రారంభించాడు. అది ఇక్కడ అద్భుత శిల్పకళ చాతుర్యం ఉంది. ప్రస్తుత ఆలయ నిర్మాణం 13వ శతాబ్దంలో ఒడిశాకు చెందిన తూర్పు గంగా వంశపు రాజు లాంగుల నరసింగదేవ ఇతని ద్వారా కళింగ వాస్తు శిల్పి శైలిలో నిర్మితమైంది. ఇది ఆలయంలోని కాకతీయ, చోళ, కళింగ శిల్పకళా రీతుల సమ్మేళనం భక్తులను ఆకట్టుకుంటుంది. ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు ఈ కళింగ రాజులతో ఈ చోళరాజులతో కలిసి ఇక్కడ పూజలు చేశాడని 11వ శతాబ్దంలో పూజలు అవి చేశారని కూడా చరిత్ర ఉంది. కప్పస్తంభం ఆలయంలోని గాలిగోపురం దగ్గర ఉండే కప్పస్తంభం అత్యంత మహిమాన్వితమైనది. ఈ స్తంభాన్ని కౌగిలించుకుంటే సంతాన ప్రాప్తి కలుగుతుంది, రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. అట్లాగే నాట్యమండపం ఆలయంలోని 16 స్తంభాల నాట్యమండపం, 96 స్తంభాల కళ్యాణ మండపం అద్భుతమైన చక్రాలతో విలసిల్లుతున్నాయి. ఇక్కడ ఆధ్యాత్మిక చారిత్రక ప్రాధాన్యత కూడా ఉంది. భారతదేశంలోని 32 ముఖ్యమైన నరసింహ క్షేత్రాల్లో
సింహాచలం అత్యంత ప్రధానమైనది. ఇది తిరుపతి తర్వాత ఆంధ్రప్రదేశ్లో అత్యధిక సంఖ్యలో భక్తులు సందర్శించే అత్యంత సంపన్నమైన దేవాలయాల్లో ఇది ఒకటి. తిరుపతి తర్వాత సింహాచలం అన్నమాట. ఆలయ గోడలపై క్రీస్తు శకం అంటే 1098 నాటికి 1198 నాటికి చోళరాజు కులోత్తుంగ కాలం నుండి శ్రీకృష్ణదేవరాయల కాలం వరకు ఎన్నో చారిత్రక శాసనాలు లభించాయి. ఆషాఢ పౌర్ణమి నాడు జరిగే గిరి ప్రదక్షిణ అంటే ఇది 32 కిలోమీటర్లు అన్నమాట. కాలినడక యాత్ర ఇది. ఈ క్షేత్ర మహత్యానికి ఇది మరొక నిదర్శనం. ఇది ఈ కొండ చుట్టూ తిరగటం భూప్రదక్షిణతో సమానమైన పుణ్యఫలాన్ని ఇస్తుందని వరాహ పురాణం చెప్తోంది. సింహాచలం గిరి ప్రదర్శన వెనుక ఎలాంటి భయంకరమైన లేదా నిగూఢ రహస్యం ఏం లేవు. అయితే ఇది సింహాచల వరాహలక్ష్మీ నరసింహస్వామి కొండ చుట్టూ చేసే 32 కిలోమీటర్ల పవిత్ర ఆధ్యాత్మిక పాదయాత్ర. ఆషాఢ పౌర్ణమి నాడు ఈ ప్రదర్శన చేయడం ద్వారా సకల పాపాలు తొలగిపోతాయని, స్వామివారి కృపతో కోరికలు నెరవేరుతాయని భక్తులుగా ప్రగాఢమైన నమ్మకం. అయితే ఇక్కడ ఏంటంటే విశాఖపట్నంలో సింహాచలం కొండ చుట్టూ సుమారు 32 కిలోమీటర్ల దూరం సాగుతుంది. ఇది ఎక్కడ ప్రారంభమవుతుందంటే కొండ దిగువన ఉన్న తొలి పాపంచ వద్ద ప్రత్యేక పూజలతో ఈ యాత్ర మొదలవుతుంది. ఇప్పుడు ఏ సమయంలో అంటే ఆషాఢ పౌర్ణమి పర్వదినాన సాయంత్రం వేళ భక్తులు నామస్మరణతో ప్రదక్షిణను ప్రారంభిస్తారు. ఇక్కడ నమ్మకం ఏంటంటే ఈ గిరిని స్వయంగా లక్ష్మీ నరసింహస్వామి రూపంగా భావించి ప్రదక్షిణ చేస్తే భూప్రదక్షిణ చేసినంత పుణ్యం కలుగుతుందని విశ్వసిస్తారు. అంటే ఒక్కసారి కనుక గిరి ప్రదక్షిణ చేస్తే భూమి చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేసినంత గొప్ప పుణ్యం కలుగుతుంది. ఇది ఈ వరాహలక్ష్మీ నరసింహస్వామి గురించి చెప్పుకున్నాం కాబట్టి ఈ మంగళం పాట మనం ఖచ్చితంగా పాడుకోవాలి. ఆయన గురించి చెప్పినప్పుడు ఈ పవిత్రమైన రోజున సింహశైల నివాసాయ సింహశూకర రూపిణే శ్రీవరాహ నృసింహాయ సింహాద్రీశాయ మంగళం యజ్ఞేశాయ మహేశాయ సురేశాయ మహాత్మనే శ్రీవరాహ నృసింహాయ సింహాద్రీశాయ మంగళం అక్షయాయ ప్రమేయాయ నిధయే అక్షరాయ చ శ్రీవరాహ నృసింహాయ సింహాద్రీశాయ మంగళం చందనాంకితగాత్రాయ పోత్రిణే పరమాత్మనే శ్రీవరాహ నృసింహాయ సింహాద్రీశాయ మంగళం.